వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రాయబోతున్న రెగ్యులర్ అలాగే సప్లిమెంటరీ విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి ఈ పబ్లిక్ ఎగ్జామ్ అనేవి మొదలు కాబోతున్నాయి. ఇక్కడ చాలామంది విద్యార్థులకు అదే గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎక్కడ చదివినా కూడా ఒక కామన్ సమస్య ఉంటుంది. అదేంటంటే సోషల్ స్టడీస్ అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మీకు సోషల్ స్టడీస్లో ఏ విధంగా ఈజీగా పాస్ అవ్వాలో నీకు తెలియజేస్తాను. 100% ఏదైతే నేను టెక్నిక్స్ చెప్పబోతున్నానో ఇవి 100% వర్క్ అవుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి. దాంతో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ముందు మనం యాక్చువల్గా విద్యార్థులు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది అనుకుంటారు. అంటే ఒక 35 నుంచి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇక సెకండ్ గ్రూప్ ఆఫ్ విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఒక 70 to 75% మార్క్స్ రావాలనుకుంటారు. వీళ్ళు ఇప్పటికే కొంత ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి ఉంటారు. మూడో రకం విద్యార్థులు వీళ్ళ టార్గెట్ ఏంటంటే 95 ఆర్ 95+. ఇది 95+ అనేది చాలా సందర్భాల్లో ఈ మార్క్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఇమాజినేషన్ మార్కులు కాదు. గత సంవత్సరం మీరు చూసినట్లయితే అంటే 2023 పబ్లిక్ ఎగ్జామ్లు చూసినట్లయితే చాలామంది విద్యార్థులకి సోషల్ స్టడీస్లో కూడా 100కు 100 మార్కులు వచ్చాయి. చాలామంది విద్యార్థులకు వచ్చాయి. మా విద్యార్థులకు కూడా చాలామందికి 100కు 100 వచ్చాయి. ఈ ప్రాసెస్లో ఇక్కడ మొదటి రకం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే జస్ట్ పాస్ అయిపోతే సరిపోతుంది అనే విద్యార్థులకి ఇక్కడ ఎలా పాస్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్తాను ఫస్ట్. ఆ తర్వాత సెకండ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తాను. ఆ తర్వాత థర్డ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తాను. ఇక్కడ మొత్తం సోషల్ స్టడీస్ని ఒకసారి మనం చూసినట్లయితే అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మొత్తం సిలబస్ ఒకసారి చూద్దాం. దీంట్లో 22 లెసన్స్ అయితే ఉన్నాయి. మొత్తం 22 లెసన్స్ ఉన్నాయి. ఈ 22 లెసన్స్ని చూడంగానే మనకి సహజంగానే భయం వేస్తుంది. ఈ సిలబస్ని కనుక మనం ఒకసారి పక్కన పెట్టినట్లయితే క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో మొత్తం 33 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 33 క్వశ్చన్స్ కూడా 4 సెక్షన్గా డివైడ్ అయి ఉంటాయి. అంటే సెక్షన్ 1 1 మార్క్ క్వశ్చన్, సెక్షన్ 2 2 మార్క్ క్వశ్చన్, సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్, సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్. దీంట్లో మనకు లాస్ట్ సెక్షన్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటంటే 2 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 2 క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రాయాలి. ఇది ఇంటర్నల్ చాయిస్. 29th క్వశ్చన్ నుంచి 33 క్వశ్చన్ వరకు ఎస్ఏ క్వశ్చన్స్, ఇవే 8 మార్క్ క్వశ్చన్స్, ఇదే లాస్ట్ రోమన్ నెంబర్. అయితే ఇక్కడ ఈజీగా పాస్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తాను. ఇది 100% ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేంటంటే క్వశ్చన్ పేపర్లో మీకు 33 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దీంట్లో 16 to 80 మార్క్స్ వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక టేబుల్ ఇవ్వటం కానీ లేక ఒక గ్రాఫ్ ఇవ్వటం కానీ లేక ఒక పై చార్ట్ ఇవ్వటం కానీ ఇచ్చి దాని కింద 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్. ఇది 8 మార్క్లో ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 30 ఇదే ఉంటుంది 8 మార్క్స్లో. అలాగే 4 మార్క్స్లో కూడా ఒక క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా 2 మార్క్స్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మినిమం 16 మార్క్స్ ఉంటాయి, మ్యాక్సిమం 18 మార్క్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని మనం ఏమీ చదవకపోయినా, అసలు మనకు ఏ లెసన్ ఏంటి అనేది తెలియకపోయినా కొంచెం ఆ క్వశ్చన్ని, ఆ టేబుల్ని, ఆ పై చార్ట్ని, ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని 1కి 2 సార్లు చదివి కొంచెం ఆలోచించగలిగినట్లయితే, కొంచెం లాజికల్గా ఆలోచించగలిగినట్లయితే అక్కడ ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్లో లేకపోతే 2 క్వశ్చన్స్లో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలము. అంటే 4 క్వశ్చన్ ఇచ్చారనుకోండి 8 మార్క్ క్వశ్చన్లో, అంటే 8 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దానికి కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్. ఇలా ఇచ్చారనుకోండి దాంట్లో 2 క్వశ్చన్స్ ఆన్సర్ మీకు అక్కడే ఉంటుంది. మీరు చదవవలసిన అవసరం లేదు. మీరు చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది పనికిరాదు. కేవలం ఆ టేబుల్ని లేక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని
కొంచెం లాజికల్గా ఆలోచించగలిగినట్లయితే మీకు ఆ 8 మార్క్స్ నుంచి 50% మార్క్స్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్లో కూడా మీరు మినిమంగా 50% మార్క్స్ని సంపాదించవచ్చు. అంటే మొత్తం 18 మార్క్స్ అనుకోండి, 18 మార్క్స్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం, పోనీ 20 మార్క్స్ అనుకుందాం. 20 మార్క్స్లో 10 మార్క్స్ మీరు ఏమీ చదవకపోయినా ఈజీగా వచ్చేస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కొంచెం లాజికల్గా చదివి ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 50% ఇన్ఫర్మేషన్ ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే దాదాపు 10 మార్కులు వచ్చేసాయి. ఇంకా కావాల్సినటువంటి 25 మార్క్స్. ఈ 25 మార్క్స్లో 33rd క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మ్యాప్ క్వశ్చన్. ఈ మ్యాప్ అనేది ఎలా ఇస్తారు? 2 రకాలుగా ఇస్తారు. 2 మ్యాప్లు ఇస్తారు. ఒకటి ఇండియా మ్యాప్, రెండోది వరల్డ్ మ్యాప్. ఇండియా మ్యాప్ అనేది 4 లొకేషన్స్ ఇస్తారు, ఆర్ ఇంకో 4 లొకేషన్ ఇస్తారు. ఇక్కడ మీరు చాలామంది ఈ మ్యాప్ లొకేషన్స్ అంటే మ్యాప్ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేంటంటే మ్యాప్ను ఇండియా నుంచి 2 సెట్లు ఇస్తారు, 4+4. ఈ 2 సెట్ల నుంచి ఒకటి చేయాలి. అలాగే వరల్డ్ నుంచి కూడా 4+4 2 సెట్లు ఇస్తారు. ఒక్కో సెట్లో 4 లొకేషన్ ఉంటాయి, ఒక సెట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇండియా 2 సెట్లు ఇస్తారు, దాంట్లో నుంచి ఒక సెట్ చేయాలి, 4 లొకేషన్స్, ఈచ్ లొకేషన్ 1 మార్క్. అలాగే వరల్డ్ మ్యాప్లో 2 సెట్లు ఇస్తారు, ఈ సెట్ వచ్చేసి 4 లొకేషన్స్ ఉంటాయి, దాంట్లో ఒక సెట్ చేయాలి, ఒక సెట్కి వచ్చేసి 4 మార్క్స్. అక్కడ 4 ఇక్కడ 4 మొత్తం 8 మార్క్స్. ఈ 8 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా మనం దాదాపుగా ఇండియాలో ఒక 20 లొకేషన్స్, వరల్డ్లో ఒక 20 లొకేషన్స్ కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ 8కి 8 వచ్చేస్తాయి, ఎలాంటి డౌట్ లేదు. ఈ మొత్తం మ్యాప్ని నేర్చుకోవడానికి మీకు పట్టేటటువంటి టైం ఏంటంటే ఒక 40 మినిట్స్. ఇండియా మ్యాప్ ప్లస్ వరల్డ్ మ్యాప్ 2 నేర్చుకోవడానికి మీరు కనుక ఒక 40 మినిట్స్ టైంని స్పెండ్ చేసినట్లయితే మీకు అక్కడ 8 మార్క్స్ వచ్చేస్తాయి. 18 మార్క్స్ ఇక్కడికి మొత్తానికి 18 మార్క్స్ అనేవి వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదే క్వశ్చన్ పేపర్లో మీకు క్వశ్చన్ నెంబర్ అంటే 1 మార్క్ క్వశ్చన్లో ఒక మ్యాప్ ఉంటుందన్నమాట. ఒక మ్యాప్ ఉంటుంది. ఈ 1 మార్కులో కనుక మిస్ అయినట్లయితే 2 మార్క్స్లో ఉంటుంది. ఈ మ్యాప్ లొకేషన్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆ నాలెడ్జ్తో ఆ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఈజీగా తెచ్చుకుంటారు. ఇక్కడికి మీకు 20 మార్క్స్ అయిపోయాయి. ఇక్కడికి మీకు 20 మార్క్స్ అయిపోయాయి. ఇంకా మీకు కావాల్సింది జస్ట్ 15 మార్క్స్, 15 or 16 మార్క్స్. ఈ 15 to 16 మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక 10 క్వశ్చన్స్ లేక మ్యాక్సిమంగా ఒక 15 క్వశ్చన్స్ చదవగలిగినట్లయితే ఆ 10 to 15 క్వశ్చన్స్ మీరు చదవటానికి మ్యాక్సిమంగా మీకు క్వశ్చన్కి వచ్చేసి ఒక 20 నిమిషాలు వేసుకుంటే 200 నిమిషాలు పట్టిద్ది. అంటే మీకు దాదాపుగా ఒక రోజు కూడా కాదు, ఒక రోజులో 1/4 డే అయితే మీకు సోషల్ ప్రిపరేషన్కి సరిపోతుంది. ఈ 10 to 15 క్వశ్చన్స్ మీరు కనుక చదివినట్లయితే 100% ఆ మిగిలినటువంటి 15 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఏంటి? ఇది జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం మాత్రమే. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు సబ్జెక్ట్ రాదు, ఇప్పటి వరకు స్కూల్లో ఏమీ చెప్పలేదు, డిఫరెంట్ కారణాల వల్ల ఇప్పటి వరకు సోషల్ అనేది టచ్ లేనటువంటి విద్యార్థులకి ఇది ఒక రెమెడియల్ స్టెప్గా పనిచేస్తుంది. అంతేగాని ఇది అల్టిమేట్ అయితే కానే కాదు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మనం ఎలా పాస్ అవ్వాలి అనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా 2 గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకళ్ళు 70 to 75% తెచ్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, రెండోది అల్టిమేట్గా 95% మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు. ఈ ఇద్దరి గురించి మీకు నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఆ ఇద్దరి గురించి చెప్పాలి అంటే వీడియో అనేది బాగా లెంగ్త్ అయిపోతుంది. ఇమీడియట్లీగా ఈ వీడియో తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.